డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. మనం భూర్భువస్సువ ఎగ్జిస్టెన్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ భూకి ఆవల భూకి ఆవల ఎక్కడైతే ఎడ్జెస్ దాటిపోయామో, భూకి ఎడ్జెస్ దాటిపోయామో అక్కడ రీజియన్ ని భూవహ అంటాం. ఇది భూ కంటే ఇంకా చాలా విస్తృతమైంది, విశాలమైంది. భూలోనే భువ కూడా నిమిడీకృతంగా ఉంది. కానీ మనం ఓన్లీ భూ ఉన్న ఏరియా గురించి మాట్లాడుకుంటాం అనమాట. సో దట్ ఇది ఇంతకంటే విస్తృతమైంది. భూ ఒక మెటీరియల్ కంటే ఇంకా సబ్టిల్, ఇంకా సూక్ష్మమైంది. ఏదైతే నియమాలు భూమి మీద ఉన్నాయో ఆ నియమాలు అక్కడ వర్తించవు. అందుకని మన కల్లో ఈ మామూలు భూ నియమాలకి వర్తించినట్టుగా అనిపించదు. అదే వచ్చేప్పటికి కళ్ళు నువ్వు గాల్లో ఎగరగలవు, భూలో ఎగిరే ఛాన్స్ లేదు. భూలో నువ్వు ఎగరగలవు. ఇక్కడ నియమాలు పనిచేయమాట. ఇక్కడ గ్రావిటేషన్ లాను, ఇక్కడ గురుత్వాకర్షణ నియమం, అక్కడ గురుత్వాకర్షణ నియమం పనిచేయదు అనమాట. చేయకుండా ఎలా చెప్పగలిగారు? దీనికి ఇంకొక చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ క్వాంటమ్ వరల్డ్‌లో అంటే సబటానిక్ పార్టికల్స్‌కి వచ్చేప్పటికి వాటి ప్రవర్తన చెప్పడానికి ఈ గ్రాస్ మ్యాటర్‌కి ఉండే రూల్స్ ఏవి పనిచేయవు. అందుకనే న్యూటన్ క్లాసికల్ ఫిజిక్స్ అప్లై కాదంటారు సబటానిక్ పార్టికల్స్‌లో. మనకి సెపరేట్‌గా క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ కెమిస్ట్రీ ఇలా డెవలప్ అయింది. సో, సిమిలర్‌లీ అలాగనమాట. సో, ఏ నియమాలైతే ఉన్నాయో ఈ భూలో అప్లికబుల్, అవి అక్కడ అప్లికబుల్ కాదు. ఇది ఇంకా వాస్ట్ అది. ఇక్కడ వైట్ అనేది అక్కడ బ్లాక్ అవ్వచ్చు. ఇక్కడ బ్లాక్ అనేది ఇక్కడ వైట్ అవ్వచ్చు. ఇక్కడ రెడ్ అనేది ఇక్కడ యెల్లో అవ్వచ్చు. ఇక్కడ యెల్లో అనేది రెడ్ అవ్వచ్చు. సో, ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్. ఇక్కడ లాస్ డిఫరెంట్. లాస్ డిఫరెంట్ అన్నమాట. అయితే ఇది భూ అనేదేమో సీన్ యూనివర్స్. యూనివర్స్‌లో ఉన్న క్రియేషన్‌లో ఉండే సీన్ మనం చూడగలిగే పార్ట్ ఉంటే అది భూ. భూవహ అంటే అన్‌సీన్ యూనివర్స్. ఇంకా చెప్పాలంటే దీన్ని సెమీ రియల్ యూనివర్స్ అని చెప్పొచ్చు. అసలు యాక్చువల్ ఏదైతే క్రియేషన్ ఉందో దానికి దీనికి సంబంధం చెప్పాలంటే సెమీ రియల్. ఎగ్జిస్టెన్సా ఇమాజినరీ, అపియరెన్స్, క్రియేషన్ అనేది రియల్. ఇక రియల్ అంటే ఏంటంటే ఎప్పుడూ ఉండేది. ఎగ్జిస్టెన్స్ అనేది ఏంటంటే ఏర్పడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఏర్పడుతూ ఉంటుంది, పోతుంటుంది. అందుకని ఇది రియల్ కాదు, శాశ్వతమైనది కాదు అని చెప్తాను. అయితే దీనికంటే భూతో పోల్చుకుంటే భూ మటుకు కొంచెం సెమీ రియల్. సెమీ రియల్. దీనికంటే శాశ్వతమైంది. రిలేటివ్ స్కేల్‌లో మాట. సపోజ్ ఒక 100 ఏళ్ళు బతికేదుంది. సపోజ్ 500 ఏళ్ళు బతికేదుంది. అది ఎక్కువ శాశ్వతంగా అనిపిస్తుంది. మో చెట్లు మనకంటే ఎక్కువ కాలం బతుకుతాయి. సో, అందుకని అవి శాశ్వతంగా అనిపిస్తాయి. మన జనరేషన్ చూస్తుంది అదే చెట్టు, మన తర్వాత జనరేషన్ చూస్తుంది. కొంచెం తర్వాత జనరేషన్ కూడా చూసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి అడయారులో ఉండే చెట్టు తీసుకుంటే మనకి 50 ఏళ్ళ మరి చెట్టు. ఇది ఎన్ని జనరేషన్స్ చూసింది అది. సో, మన లైఫ్ టైమ్ పోల్చుకుంటే సాపేక్షంగా అది ఎక్కువ శాశ్వతమైంది. సో, అక్కడ సో, అందుకని దీన్ని సెమీ రియల్ యూనివర్స్ అని చెప్పొచ్చన్నమాట. ఈ ఈ ఊహని మన ప్రస్తుతం భూమిలో ఉండే ఏ సాధనం చూడలేదు. ఎలాగో భూమిని పూర్తిగా చూడలేమనుకోండి. బట్ ఏ సాధనం ప్రెజెంట్ ఉన్న ఏ సాధనము ఎంత పవర్‌ఫుల్ టెలిస్కోప్ అవ్వనండి, ఎంత పవర్‌ఫుల్ మైక్రోస్కోప్ అవ్వనండి, ఆ! మొత్తం మీద ప్రస్తుతం ఉన్న సాధనం ఏది దాన్ని చూడలేదు. అందుకని అన్‌సీన్ యూనివర్స్ అని చెప్తున్నాం దాన్ని. అన్‌సీన్ యూనివర్స్. అన్‌సీన్ యూనివర్స్ కాబట్టి అది లేదేమో, చూస్తేనే నమ్ముతాను, ప్రూఫు ఇలా ఆలోచిస్తూ ఉంటాం మనం. బట్ ఈ దాని యొక్క నిదర్శనం మనకి కళ అనే స్థితిలో, ఆ స్థితిలో తెలుస్తోంది. కానీ దాన్ని సింపుల్‌గా తేల్చేస్తుంటాం. కళ అంటే ఏం లేదు. ద మైండ్ జరుగుతున్న న్యూరల్ యాక్టివిటీ, ఆ యాక్టివిటీతో ఇది చాలా సర్ఫేస్ లెవెల్‌లో దాన్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. అంటే ఊహ ఏ ఎలిమెంట్స్‌తో ఏర్పడిందో అవి చాలా ప్లయబుల్ అని చెప్పొచ్చు.
లేబుల్ అంటే ఏంటంటే రకరకాలుగా మోడిఫికేషన్స్ కొనవచ్చు. ప్లేయబిలిటీ పెరుగుతుందనమాట. భూమిలో ఉండే ఏదైతే ప్లేయబిలిటీ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ మనం ప్లాస్టిసిటీ లేదా ఫ్లెక్సిబిలిటీ అనే పదం వాడుతుంటాం. ప్లేయబుల్ అవి రకరకాలుగా రూపాంతరం పొందే అవకాశం ఉంటుంది. ఈ పర్సెప్షన్ ఎందుకు మనిషి ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్‌లో యోగిక్ ప్రాసెస్‌లో స్పిరిచ్యువల్ జర్నీలో పర్సెప్షన్ చాలా ఇంపార్టెన్స్ ఏమిటయ్యా అంటే ఎప్పుడైతే ఈ మైండ్ ఓన్‌గా క్రియేట్ చేస్తున్న ఇల్యూషన్స్, డెల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో థాట్ లెవెల్‌లో ఉన్నాయో అవి ఎప్పుడైతే సెటిల్ అవుతాయో అప్పుడు నువ్వు రియాలిటీగా ఈ ఊహలో ఉండే లాస్‌ని అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. దాకా రాదు. అందుకోసమని ఆ ప్రయత్నం కోసమని పర్సెప్షన్ పెంచుకుంటాం. ఈ పర్సెప్షన్ పెంచుకోవటంలో నీ థాట్ ప్రాసెస్ డిస్టర్బ్ చేయకుండా ఆపుతావన్నమాట. థాట్ ప్రాసెస్ డిస్టర్బ్ చేయకుండా. సో, ఓ రకంగా చెప్పాలంటే ఈ మైండ్‌లో జరిగే ఈ థాట్ ప్రాసెస్, ఎమోషనల్ టర్బులెన్స్, ఇంబాలన్స్ ఇదంతా ఏమిటంటే అలలు లాంటిది. సో, అలల్లో లేనప్పుడే వాటర్‌లో క్లారిటీ కనబడుతుంది. అలలుంటే వాటర్‌లో క్లారిటీ కనబడుతుంది. అలలు లేకపోతేనే రిఫ్లెక్ట్ అయిన ఇమేజ్ కరెక్ట్‌గా కనబడుతుంది. అలలుంటే రిఫ్లెక్ట్ అయ్యే చందమామ బొమ్మ ఎలా కనబడుతుంది? మధ్యలో కనబడుతుంది. సో, అందుకని పర్సెప్షన్ ఒక ఇంపార్టెన్స్ అనమాట. ఊలో కంప్లీట్ మెడిటేటివ్ స్టేట్ ఇన్ బ్యాలెన్స్‌డ్ మైండ్ ప్రవృత్తి నిరోధం జరిగితే కానీ వాడు ఊహని క్లియర్‌గా ఎక్స్‌పీరియన్స్ కాలేడు. ఒకవేళ ఊలో చిత్తవృత్తి నిరోధ అనే స్థితి పొందకుండానే ఊహ ఎక్స్‌పీరియన్స్ చేస్తే అది ఎలాంటిదంటే ఈత రాని వాడిని సముద్రంలో పడేసినట్టు ఉంటుంది. అంటే వెరీ వియర్డ్ భయానకంగా ఇంకా కష్టంగా ఉంటుంది. ఇంకోటేంటంటే భూమిలో నీకు ఎన్ని రకాల అట్రాక్షన్స్ ఉన్నాయో బంధించబడి ఉండటానికి అంతకంటే తీవ్రమైనవి, తీక్ష్ణమైనవి రకరకాల అట్రాక్షన్స్ అక్కడుంటాయి. అంటే అక్కడ అట్రాక్షన్స్‌ని ఇక్కడ అట్రాక్షన్స్‌తో పోల్చుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఏదో అమ్మాయిలున్నారు. ఇక్కడేమో రంభా ఊర్వశి అనుకుంటారు ఇలాగ. అలా అర్థం చేసుకోవద్దు. అంటే ఇది మెటాఫర్ కింద జనాలకి ఎలా చెప్పాలో తెలియక ఆ స్టోరీ రూపంలో చెప్పినట్టు లెక్క. సో, అది కేవలం ఆశ కలిగిస్తుంది. మనుషులకి ఆశ కలిగిస్తుంది. ఓహో! అలా అది స్వర్గమా? స్వర్గం అక్కడుంటుంది. అక్కడికెళ్ళాలా? నరకం అక్కడ ఉంటుందా అని. సో, బట్ ఇట్స్ నాట్ డిఫరెంట్. ఇట్స్ డిఫరెంట్ అన్నమాట. ఒకవేళ ఫ్యూచర్‌లో సైన్స్ ద్వారా, విజ్ఞానం ద్వారా ఈ ఊహని కూడా ఎక్స్‌ప్లోర్ చేయగలిగే సిట్యుయేషన్ వస్తే ఆటోమేటికల్‌గా పుస్తకాలు గనుక ఏర్పడితే, శాస్త్రం ఏర్పడితే ప్రెజెంట్ భూమిలో ఉన్న శాస్త్రంతో పోల్చుకుంటే ఆల్‌మోస్ట్ ఆల్ పిచ్చెక్కిన సైన్స్‌లో ఉంటుంది. ఆల్రెడీ ఇంచుమించు ఆ డైరెక్షన్‌లో కొన్ని అడుగులు పడటం జరిగింది. కానీ ఆహ్, అభివృద్ధి ఆ సైన్స్, ఆ శాస్త్రం అభివృద్ధి మటుకు అంత ఆహ్, స్పీడ్‌గా జరగట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే వేగవంతంగా లేదు. చాలా స్లోగా జరుగుతుంది. దీన్ని మెటాఫిజిక్స్ అనే పదం వాడుతుంటారు. దీన్ని మామూలు ఫిజిక్స్‌తో పోల్చినప్పుడు సూడో ఫిజిక్స్ అనే పదం వాడేవాళ్ళు కూడా ఉన్నారు. సో, ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ క్వాంటమ్ వరల్డ్ అలాంటిదే. ఈ క్వాంటమ్ సైన్సెస్ అనేది కూడా అలాంటిదే. క్వాంటమ్ సైన్సెస్‌లో జరుగుతున్న ట్రిక్ విషయాలన్నిటిని ఏదో కొన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్ రూపంలో చెప్పగలమే కానీ, దాన్ని ఫిజికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది తెలీదు. ఉదాహరణకి క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ అంటారు కదా! ఎంటాంగిల్‌మెంట్ ఏంటంటే 2 ఎలక్ట్రాన్‌లు పక్కపక్కన ఉన్నాయనుకోండి. అవి ఒకటి క్లాక్ వైస్‌లో స్పిన్నింగ్ చేస్తే, ఇంకోటి యాంటీ క్లాక్ వైస్‌లో స్పిన్ జరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తిరగటంలో 2 డైరెక్షన్‌లనమాట. ఒకసారి జతగూడిన 2 ఎలక్ట్రాన్‌లని ఇన్ఫినిటీ దూరం తీసుకెళ్ళినా, రెండిటి మధ్య దూరం ఇన్ఫినిటీ అయినా సరే, ఒక ఎలక్ట్రాన్‌ని గనక నువ్వు దాని యొక్క స్పిన్‌ని మార్చినట్టయితే, ఆటోమేటిక్‌గా రెండో ఎలక్ట్రాన్ స్పిన్ కూడా మారిపోతుంది. అంటే ఇక్కడ క్లాక్ వైస్‌లో ఉన్న స్పిన్‌ని ఎలక్ట్రాన్‌ని యాంటీ క్లాక్ వైస్‌లో మార్చామనుకో, ఏదైతే ఎంటాంగిల్ అయిందో ఆ 2 ఎలక్ట్రాన్స్ అతంత దూరంలో ఉంది కదా! బట్ అది కూడా యాంటీ క్లాక్ వైస్ క్లాక్ వైస్ కింద మారిపోతుంటుంది.
దీన్ని ఎంటాంగిల్‌మెంట్ అంటారు. మరి ఇలా ఇది ఎంత ఫాస్ట్‌గా జరుగుతుందంటే కాంతి వేగం కంటే ఫాస్ట్‌గా జరుగుతుంది. ఎందుకంటే కాంతి వేగం స్పేస్‌లో ప్రయాణం చేయాలంటే ఇంచుమించు మీకు ఒక చోట నుండి ఒక చోటకి కొన్ని ఇప్పుడు సూర్యుడి కిరణాలు ఇక్కడికి రావాలంటే 8 నిమిషాలు పడతాయి. బట్ ఇంకా కాంతి కంటే ఫాస్ట్ అవుతుందన్నమాట. అంటే మరి ఇక్కడ మారిందని విషయం అక్కడికి ఎలా చేరవైంది ఇన్ఫర్మేషను? ఇదే క్వాంటం కంప్యూటింగ్ అనేది కూడా వచ్చింది. ఈ మధ్య వినబడుతోంది. సో, దీన్ని ఫిజికల్‌గా నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయలేవు. ఫిజికల్‌గా ఇప్పుడున్నట్టు ఎక్స్‌ప్లెయిన్ చేయలేవు. అదే చెప్పాను కదా! ఈ విషయాలు వింటే పిచ్చెక్కినట్టుంటుంది. అలాగే టనెలింగ్ ఎఫెక్ట్ అంటారు. ఎలక్ట్రాను బాక్స్‌లో ఉంది అనుకుంటే, ఈక్వేషన్ రూపంగా ఆ బాక్స్ గోడల నుండి దాటి బయట కూడా ఉన్నట్టుగా మనం ప్రూఫ్ కనబడుతుంది. డెరివేషన్ పరంగా. ఆ డెరివేషన్ దాని ప్రవర్తన, ఆ డెరివేషన్ ప్రవర్తనని ఫిజికల్‌గా అర్థం చేసుకుంటే అలా వస్తుంది. కానీ నిజంగా ఫిజికల్‌గా ఛాన్స్ ఉందా? ఒక డబ్బాలో ఒక వస్తువు ఉందంటే, డబ్బా బయట ఆ వస్తువు ఉండే అవకాశం ఎక్కడుంటుంది? సో, ఇదనమాట. అందుకని లాస్ ఏవైతే ఉన్నాయో అది భూమిలో అప్లికబుల్ కావు. వెళ్ళొచ్చు.